ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ ది కంట్రీ డిలైట్ యాప్ నౌ. బట్ మిమ్మల్ని పర్సనల్గా వచ్చి కోర్స్ అందరూ మెచ్చుకుని ఉంటారు. మీకు మోస్ట్ హార్ట్ టచింగ్ అండ్ మోస్ట్ వావ్ టైం ఏదండి? అంటే వెదర్ యూ వర్క్ ఫర్ ఓజీ ఆర్ అఖండ. ఓజీ వాజ్ సంథింగ్ వెరీ వీఆర్ మేనిఫెస్టింగ్ ఫర్ వెరీ బిగ్ టైమ్. అఖండ అంతా మాకు తెలుసు, అఖండ అంతా వచ్చేస్తుంది బికాస్ బోయపాటి గారు హీ నోస్. బోయపాటి హీరో హీరోయిన్కి కెమిస్ట్రీ ఓకే, అది మనకి ఎప్పుడూ చూస్తాం. హీరోకి డైరెక్టర్కి కెమిస్ట్రీ కొట్టడం చాలా కష్టం. వాళ్ళ కెమిస్ట్రీని ఫిజిక్స్లో చెప్తారు. సో అది చాలా ఇంట్రెస్టింగ్ పాయింట్. సో బోయపాటి గారు అండ్ బాలయ్య గారు కాంబినేషన్ ఇస్ సంథింగ్, అది ఒక ఫ్రిక్షన్ అంతే. అది మనం ఎక్స్పెక్ట్ చేయలేని ఒక ఫ్రిక్షన్. అంటే ఎలా వాళ్ళు కలిస్తే ఏదో జరుగుతుంది మ్యాజిక్ అనేది సంథింగ్. సో మేము అఖండాకి వీఆర్ 100% షూర్ డెఫినెట్గా ఏదో చాలా ఒక వావ్ ఫిల్మ్ తీస్తారు అని వీఆర్. ఓజీ వాస్ లైక్ వెరీ బిగ్ టాస్క్ ఫర్ అస్. అంటే అంత ఆయన సుపీరియర్ అయిన ఒక పొజిషన్లో ఉంటూ, ఒక డిప్యూటీ సీఎంగా ఉంటూ, ఎలా ఆ టైము మనం ఎలా దాన్ని తీసుకెళ్ళాలి, ఆ లైన్ ఎంత జాగ్రత్తగా మనం ఈ క్రాస్ అవ్వకుండా తీసుకెళ్ళాలి. ఒక డిప్యూటీ సీఎంకి పనిచేస్తూ సేమ్ టైం ఒక ఓజీ అనే సినిమా, ఒరిజినల్ గ్యాంగ్స్టర్ సినిమా పేరు, దాన్ని ఎలా మనం ఎక్కడ క్రాస్ అవ్వకుండా ఎలా రెస్పెక్ట్ఫుల్గా ఆయన్ని పెడుతూ ఎలా మనం దీన్ని సినిమాని ఇంక్లైన్ చేద్దాం అనేది చాలా పెద్ద టాస్క్. ఇప్పుడు హరిహర వీరమల్ల అనుకోండి, సనాతన ధర్మ అగెన్స్ట్ వెళ్తోంది అనేది ఒక సో ఇట్స్ గ్లోబల్లీ ఇట్స్ ఓకే. సో ఏం ఉన్నా ఓకే, అది దట్స్ ఓకే, దట్ కెన్ బి డన్. బట్ ఓజీ వాజ్ సంథింగ్. అండ్ ఫ్యాన్స్ ఓన్ చేసేసుకున్నారు, వాళ్ళు డీల్ పెట్టేసుకున్నారు, మెర్చండైజ్ స్టార్ట్ చేసేసారు, కత్తిలు కొనేసుకుంటున్నారు, బండానా కొనేశారు, కటానాలు కొట్టేశారు. గ్లోబల్గా ఓజీకి మేనిఫెస్టేషన్ ఎలా అయినా ఈ సినిమా సక్సెస్ చేయాలని ఆడియన్స్ దగ్గర నుంచి. అది ఇంకా ప్రెషర్ ఎలా ఒక్కొక్క సౌండ్ ట్రాక్ ఎలా టు మేక్ దెమ్ హ్యాపీ అనేది. సో ఐ థాట్ ఇంకా ఐ గేవ్ మై ఎవ్రీథింగ్ టు దట్ ఫిల్మ్ అంతే. అండ్ ఐఎమ్ షూర్ మీకు ఆ కాంప్లిమెంట్స్ కూడా పవన్ కళ్యాణ్ గారు హౌ మచ్ హీ ఎంజాయ్డ్. అసలు గుడ్ థింగ్ ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు, బాలకృష్ణ గారు వీళ్ళందరికీ సంగీతం వచ్చు కదా ఇక్కడ అన్నీ వచ్చు. అంటే దే నో ద శృతిలయ వాల్యూ తెలుసు. పవన్ కళ్యాణ్ గారు పాడతారు కదా, బాలయ్య గారు కూడా చాలా బాగా పాడతారు. అవునవును. యాక్చువల్గా ఆయనతో ప్రాపర్గా ఒక పాట పాడిద్దామండి, NBK 111 సాంగ్లో ఒక సాంగ్ పాడిద్దామండి ప్రాపర్గా. బికాస్ ఒక కింగ్డమ్ సినిమా కాబట్టి ఒక ప్రాపర్గా ఒక బలి రా బలి చోహరే బాహుబలి దాలి మంది పాడారు కదా, అలాంటి పాట బాలయ్య గారితో పాడిద్దామని ఒక ప్లాన్ చేస్తున్నాం డెఫినెట్గా. ఇప్పుడు మీరు ఆల్రెడీ ఎడిటింగ్లో ఈ సినిమాలన్నీ చూసేస్తారు, RRలో చూసేస్తారు, మళ్ళీ థియేటర్కి వెళ్ళి చూస్తారా మీరు? ఇప్పుడు వెళ్తున్నాను నైట్ ప్రీమియర్కి వెళ్తారా? అప్పుడు వెళ్ళిపోతాను.